సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న रिया फर्टिलिटी टेस्ट ट्यूब बेबी सेंटर सीएन हॉस्पिटल कर्नूल। अल्लाह इस वक्त में बहुत ही बड़ी खुशी है कि हमारे शहर नंदियाल में 4 गरीब लड़कियों की निकाहों में उनके लिए बीरवे का इंतज़ाम करना और अल्लाह के कलाम की देने का इंतज़ाम करना जमीयत उलमा के लिए बहुत बड़ी खुशी की बात है। अभी हाल ही में विजयवाड़ा के लिए तकरीबन 300 घरानों के लिए रेशन किट भी तकसीम करने का मौका हुआ है। ये तमाम का तमाम ये अल्लाह की तरफ से हो सकता है और आप हजरात की दुआओं से होता है। इसलिए आप हजरात से भी मेरी दरख्वास्त ये है कि अपनी जानिब से जहाँ तक हो सके सदका खैरात में से, अपने माल में से, रुपए में से एक चारानी भी निकालेंगे। वो सदका हमारे लिए आने वाले बलाओं को दूर करता है, हमारी मुश्किलों को आसान करता है। हदीस से बात मिलती है, अगर मरीजों को शिफा दिलाना चाहते हो तो सदका करो। आज हम क्या करते हैं कि सदका नहीं करते बल्कि डॉक्टर्स को दुनिया के पैसे लगा देते हैं। अगर वही 1 रुपया अल्लाह के नाम पर दे देंगे, किसी गरीब को खाना खिला देंगे, किसी घर का मसला हल कर देंगे, इंशाअल्लाह इसका सवाब बेहतर से बेहतर अल्लाह दुनिया और आखिरत में देगा। अब मैं ख़ास तौर पर हमारे इस वक्त में हमारे साथ में ये प्रोग्राम जो शरीक हुए हैं, हमारे उलमा किराम मौलाना मोहम्मद अली साहब हो और हमारे मौलाना ख्वाजा साहब हो, और इसी तरह से खुसूसी मेहमान के तौर पर हमारे जो श्याम सुंदर लाल जो तशरीफ़ लाए हैं, मैं उनका तहे दिल से एहतराम भी करता हूँ और शुक्र अदा करता हूँ और थैंक यू बोलता हूँ कि ऐसे वक्त में कि हमारे लिए एक बॉल पर फ़ोन के ज़रिए से आ गए, मैं इनका थैंक यू अदा करता हूँ। और इसी तरह से हमारे ख़ास दोस्त मेरे लिए फाजिल भाई, माशाल्लाह मैं तो कहता हूँ फाजिल भाई क्या है, हमारे नहीं बल्कि पूरे शहर नंदियाल के लिए एक मॉडल है। यानी सही तरीके से काम करने का तरीक़ा क्या है वो बताते हैं और हक़ बात बोलने में पीछे नहीं हटते। ऐसे लोग क्या है हमारे साथ में रहेंगे तो हमको काम करना भी आसान होगा। मैं फाजिल भाई का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। अल्लाह ఈరోజు జమియతే ఉలమా నిర్వాహకులు మౌలానా గారి ఆధ్వర్యంలో 4 ముస్లిం మహిళలకు బీరువాలు పంపిణీ చేయడం జరిగింది. వాటితో పాటు అత్యంత పవిత్రమైన ఖురాన్ను కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. మౌలానా గారు గత కొన్ని సంవత్సరాలుగా నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు కూడా వివాహ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరికి మహిళలు వివాహం అయ్యే ఖర్చును సులభతరం చేయాలనేది నిజంగా అది ఒక అద్భుతమైన పిలుపు. నిజంగా ఈరోజు అమ్మాయిల తల్లిదండ్రులు మహిళలకు వివాహం చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. కానీ ఆ మహిళలు లేని ఇల్లు అనేది నిజంగా అది ఒక దౌర్భాగ్యమైన ఇంట్లో నా ఉద్దేశంలో. ఎందుకంటే భగవంతుడు అసలు ఇంటికి మహిళలను ఇచ్చినాడంటే అదే ఒక కళ. అటువంటిది వాళ్ళ వివాహం కూడా ఆనందంగా జరుపుకునేటట్టు ఇటువంటి మంచి వ్యక్తులు వాళ్ళకు సహకారం అందిస్తున్నారు. నిజంగా వీటితో పాటు నేను ఇప్పుడే చెప్పాను, ఖురాన్ కూడా వాళ్ళకి అందజేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన మహా గొప్ప శుభసూచకం. ఎందుకంటే వివాహం చేసుకునే పోయే మహిళలకు చేతికి ఖురాన్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నారు అంటే అత్యంత పవిత్రమైన ఆ ఖురాన్ వాళ్ళ ఇంటికి చేరడం అనేది నిజంగా అది ఒక పెద్ద శుభసూచకం. అవే అల్లాహ్ యొక్క బ్లెస్సింగ్స్. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మౌలానా గారిని నేను అభినందిస్తున్నా. వీళ్ళ చేతుల మీద తీసుకున్న వారి కూడా అన్ని మంచి జరగాలని, వాళ్ళ వివాహ వ్యవస్థ వాళ్ళ జీవితం అంతా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. జమియతుల్ ఉలమాయే హింద్ నంద్యాల అధ్యక్షులు, నంద్యాల నియోజకవర్గానికి పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి. నంద్యాల నియోజకవర్గమే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా కానీ అవసరార్థం ఎవరు పేద ముస్లిం పిల్లల పెళ్ళిళ్ళైనా కానీ వారు ఇతర వర్గాలకు, ఇతర కులాలకు, ఏ మతాలు కుల మతాలకు అతీతంగా ఆయన చేస్తున్న సేవలు యావత్ నంద్యాల నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. నేనే సుమారు 10కి పైగా కార్యక్రమాలను ఆయన చేసే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా జరిగింది. చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు చాలా అరుదు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వ్యక్తి మన నంద్యాలలో ఉండడం, నంద్యాల నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా అదృష్టవంతులు. ఎవరు ఏది కావాలని అవసరార్థం వచ్చినా కానీ ఎవరికి వెనక్కి పంపించకుండా తన వంతు సహాయ సహకారాలు అందించే వ్యక్తి మన మౌలానా ఖలీల్ అహ్మద్ గారు. అటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలి. పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ ఉంటారు, సేవ చేయాలనే వాళ్ళకు ఉద్దేశాలు ఉంటాయి కానీ చేసే సమయం ఉండదు. అలాంటి వారు మన మౌలానాకి సంప్రదించి ఎవరైనా సేవా కార్యక్రమాలు జరపదలుచుకుంటే వారి యొక్క చేతుల మీద జరిపిస్తే వాళ్ళు దగ్గరుండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మౌలానా ఖలీల్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు, స్ఫూర్తి తీసుకోవాలి. ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకొని పెళ్లిలను సులభతరం కూడా చేయాలి. ఆడపిల్లలు ప్రతి ఒక్క ఎవరికైనా కానీ ఆడపిల్లలు బరువు కాకూడదు.
అటువంటి పెళ్ళిళ్ళు మన సమాజానికి చేసి చేసి చూపించి మనం కూడా మార్గదర్శకులుగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జై హింద్.